మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. మహాశివరాత్రి చాంద్రమాన లెక్కింపు ప్రకారం మాఘ మాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో యుక్తమైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. అంతేకాకుండా ఇవాల్టి రోజే ఆ భోలాశంకరుడు హాలాహలం భక్షణం చేసి నీలకంఠుడిగా గరులకంఠుడిగా మారి సర్వలోకాలను రక్షించిన పర్వదినం. మహాశివరాత్రి ముఖ్యమైన కథలు, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ముందుగా లింగోద్భవం అంటే శివలింగ రూపం. సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు అగ్నిస్తంభంగా అంటే లింగంగా ఆవిర్భవించాడు. ఆ అగ్నిస్తంభం ఆది అంతం కనుక్కోలేకపోయారు. ఆ పవిత్రమైన సమయమే మహాశివరాత్రి. శివరాత్రిలో మరో ముఖ్యమైన ఘట్టం హాలాహల భక్షణం. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన హాలాహలం అంటే విషం ప్రపంచాన్ని నాశనం చేయకుండా శివుడు ఆ విషాన్ని తన గొంతులో దాచుకొని నీలకంఠుడిగా మారాడు. భక్తుల ప్రార్థనల మేరకు శివుడు చేసిన ఈ రక్షణ చర్యను మహాశివరాత్రిగా జరుపుకుంటారు.